నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల దేవస్థానం ఉంది కదండి, టీటీడీ. సో దానికి కళ్యాణ వేదిక ఎలా బుక్ చేసుకోవాలి, అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా, నేను ఆ దేవస్థానంలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఏ విధంగా మనం ఆన్లైన్లో చేసుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్గా అయితే మనం అక్కడికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ దేవస్థానంలో పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమేమి కావాలి, ఏమేమి మనం ఇక్కడ నుంచి క్యారీ చేయాలి, పెళ్లి కొడుకు వాళ్ళు ఏం తీసుకువెళ్ళాలి, పెళ్లి కూతురు వాళ్ళు ఏం తీసుకువెళ్ళాలి అన్న విషయాల్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా చర్చించుకుందామండి. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళకముందు ఏంటంటే మీ అందరిని అడిగేది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వినగలిగితే ఎలాంటి డౌట్స్ అనేవి రావండి. సో మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సిటీ, ఇంకా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీగా కావాలి. సో ఈ మూడు ఉంటే సరిపోతుందండి పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ ఇద్దరికి. సో మళ్ళీ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఆ కండిషన్ ఏంటంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం పెళ్లి అనేది జరగదండి, అది అక్కడ జరపరు. సో బిలో 35 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అక్కడ పెళ్లి చేసుకోవాలి. సో ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఇంకా మనం పెళ్లి చేసుకోవటానికి కావాల్సిన తెరగుడ్డ కానీ, పూలు కానీ, బియ్యం కానీ, ఇంకా లైక్ దండలు కానీ లైక్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఏమేమి కావాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఒక పేపర్ మీద ప్రింట్ చేసి చూపించడం ఉందండి. సో మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇది అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనకి టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నిత్య అన్నదానం అనేది నిత్య కళ్యాణం అనేది జరుగుతుంది కాబట్టి సో మీరు ఎవరు వెళ్ళినా సరే మీ ముహూర్తాన్ని టైంకి అక్కడికి అప్రోచ్ అవ్వగలిగితే మీరు అక్కడ పెళ్లి చేసుకోవచ్చండి ఆ శ్రీవారి పాదాల దగ్గర. సో ఇంకా చూసుకుంటామంటే మీకు ఆ ప్రూఫ్స్ అన్ని రెడీ చేసుకోవాలి కదా. సో పెళ్లి కొడుకు తరపు నుంచి ముగ్గురు, పెళ్లి కూతురు తరపు నుంచి ముగ్గురు అనేది ఫ్రీ దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 6గురికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా 6గురు, అంటే వాళ్ళ తరపున ఇద్దరు వీళ్ళ తరపున ఇద్దరు అనేది వెళ్ళాలి. ఇక్కడికి మన దర్శనానికి వెళ్ళడానికి ఫ్రీ కోటా ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే మనం బుక్ చేసుకుంటామండి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ ఉందండి, అది కూడా మీకు సిటిజన్ లాగిన్ లో ఏమేమి ఉంటుందన్న ఆప్షన్ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కళ్యాణ వేదిక కాదండి, ఏదైనా స్పెషల్ టికెట్స్ కానీ లైక్ స్పెషల్ కోటాలో మనం నడవటానికి కానీ, శ్రీవారి దగ్గరికి వెళ్ళటానికి కానీ, ఇంకా చూసుకుంటే లైక్ ఇంకేదైనా డివోషనల్ సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి, ఈవెంట్స్ కి వెళ్ళటానికి కానీ, అప్పుడు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి కానీ, ఇంకా లైక్ అలాంటివి అన్నదానం చేయడానికి కానీ అలాంటివి చేయటానికి మనకి అక్కడ పోర్టల్లో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మనకి అన్ని చూపిస్తారు. కానీ కొన్ని అంటే పెయిడ్ ఉంటుందండి. సో కళ్యాణకి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే మనం ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏం లేవండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సిటీ, డేట్ ఆఫ్ బర్త్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎవరైతే క్యారీ చేస్తున్నారో పెళ్లి కూతురు తరపున ఎవరు గార్డియన్ వెళ్తున్నారో, పెళ్లి కొడుకు తరపున ఎవరు గార్డియన్ వెళ్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకవేళ పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురుకు సంబంధించిన ఎవరైనా కానీ ఎక్స్పైర్ అయితే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ కూడా మ్యాండేటరీగా అక్కడికి తీసుకెళ్లాలి. ఆ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్. సో నేను చెప్పిన పెళ్లి కొడుకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, రెసిడెన్సిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. అదేవిధంగా జిరాక్స్ కూడా క్యారీ చేయాలి. తర్వాత దానికి కావాల్సిన లిస్ట్ ఏవైతే జీలకర్ర, బెల్లం లైక్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏమేమి కావాలో కూడా లిస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూసుకోండి. సో మనం ఆలస్యం చేయకుండా ఏం చేద్దామంటే ఒక పోర్టల్, సిటిజన్ పోర్టల్ ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అక్కడ అసలు కళ్యాణ వేదిక ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ఇన్వాయిస్ ఎలా జనరేట్ అవుతుంది అనేది. ఇక్కడ ఏంటంటే మీరు ముందుగా ముహూర్తం పెట్టించుకుంటారు కదండి, ఆ ముహూర్తానికి సంబంధించి మీరు ఆ స్లిప్ మీద ఉంటుంది కదా ఏ టైంకి ముహూర్తం అని, అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా చూసుకునే లెక్క అయితే లైక్ మీరు అక్కడికి క్యారీ చేయాల్సినవి కూడా చెప్పాను కదా, దాంట్లో డిస్క్రిప్షన్ ఉంటుందండి. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం టాపిక్ లోకి వెబ్సైట్ లో ఎలా సైన్ అప్ అవ్వాలనే దాని గురించి కూడా చూద్దాం. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బయట కానీ కొంచెం ఛార్జ్ చేస్తూ ఉంటారు, బట్ ఏంటంటే మనకు తెలియదు కాబట్టి సిటిజన్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఆలస్యం చేయకుండా చూద్దాం. థ్యాంక్ యూ. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రం 6 అవర్స్ అంటే 6 గంటలు ముందుగా వెళ్ళి రిపోర్ట్ అవ్వాలండి కళ్యాణ వేదిక ఆఫీస్ ఏదైతే ఉందో టీటీడీలో.
సో ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా మన వెబ్సైట్లో క్రోమ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా టీటీడీ అని చెప్పి టైప్ చేయండి. టీటీడీ అని చెప్పి సెర్చ్ ఇవ్వగానే టీటీడీ సేవ ఆన్లైన్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్తాను మీకు. వెయిట్ టీటీడీ సేవ ఆన్లైన్ ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకుంటామండి. సో ఇక్కడ ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మాత్రం మీరు ఇక్కడ సైన్ అప్ అయిపోండి. మీ మెయిల్ ఐడితో మీ డేట్ ఆఫ్ బర్త్తో సైన్ అప్ అయిపోవచ్చు. 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. సో లాగిన్ కొట్టంగానే ఇక్కడ ఎవరైతే ఉంటారో చూద్దాం. ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం ఒకటి ఉంది, అకామిడేషన్ ఉంది, సేవ, అలాగే కళ్యాణక వేదిక, డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా లేదంటే మన ట్రాన్సాక్షన్స్ చూసుకోవచ్చు అనమాట. ఇన్ని సర్వీసులు వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసే విధానం చూద్దామండి. మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే కళ్యాణ వేదిక. అది క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని, బ్రైడ్కి ఎన్ని ఇయర్స్ ఉండాలి, గ్రూమ్కి ఎన్ని ఇయర్స్ ఉండాలి, వాళ్ళు ఏమేమి ప్రూఫ్స్ అక్కడ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాలనేది ఇక్కడ ఉంది చూడండి. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేశారు. సో అదేవిధంగా పెళ్లి చేసుకునే వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన ఏవైతే ఉంటాయో బియ్యం కానీ లైక్ పసుపు అలాంటివి చూద్దాం ఏమేమి రాశారో వీళ్ళు. ఇక్కడ చూడండి, పసుపు, కుంకుమ, వక్కలు, గంధం, కర్పూరం, రవిక గుడ్డలు, నెయ్యి, హోమంకి సంబంధించిన పుల్లలు, పూలు, పూలదండలు. సో ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకువెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఈ లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఇంకా చూద్దామండి. డైరెక్ట్గా ఇది మీకు ముందు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ కొట్టంగానే ఎవరైతే బ్రైడ్ ఉంటారో అంటే పెళ్లి కూతురు, ఎవరైతే బ్రైడ్స్ గ్రూమ్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ విత్ ఫోన్ నెంబర్తో సహా మనం ఇవ్వాలండి. వాళ్ళ ముహూర్తం టైం ఇక్కడ చూడండి, ముహూర్తం టైము, వాళ్ళకి మొబైల్ నెంబర్ వేరు ఉండాలి. మాత్రం మెయిల్ ఐడి మాత్రం ఒకటే ఉన్నా నో ప్రాబ్లం అండి, కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతి స్టార్ ఇండికేషన్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిల్అప్ చేయాలి. ఏజ్ ప్రూఫ్ ఇక్కడ స్టడీ సర్టిఫికెట్ కానీ అడుగుతున్నారు, అంటే చదువుకున్న సర్టిఫికెట్ తీసుకెళ్ళినా ఓకే. అలా మనం చూసుకోవచ్చు. ఏదో ఒక డేట్ మనం ముహూర్తం ఏ రోజైతే ఆ రోజు తీసుకెళ్దాం. ఇక్కడ అంటే 4 days ముందు 3 days ముందు చేయాల్సి వస్తుంది. మీరు ఇది ఏదో ముహూర్తం పెట్టాను, ఈ ముహూర్తం టయానికి మీరు అక్కడికి అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ కమ్యూనిటీ ఏదైతే ఉందో మీ కమ్యూనిటీ ఇచ్చేసేయండి. మీ ఏజ్ ప్రూఫ్ ఏదైతే తీసుకెళ్తున్నారో అవి తీసుకెళ్ళండి. చెప్పాను కదా, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ అయినా సరిపోతుంది, అలాగే ఏజ్ ప్రూఫ్కి 10th క్లాస్ అయినా సరిపోతుంది. సో అలాంటివి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ మీకు కావాల్సిన ఏమేమి పెళ్లి జరగడానికి ఏమేమి కావాలనేవి కూడా అక్కడ రాశాను కదా, డిస్క్రిప్షన్ చూపించాను కాబట్టి ఆ డిస్క్రిప్షన్ తీసుకెళ్ళి సరిపోతుంది. ఇంకా చూసుకుంటే పెళ్లి కొడుకుతో తరపున ఇంకో 4గురికి ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది. ఆ ఫ్రీ దర్శనానికి కూడా మీరు వెళ్ళటానికి ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఒక ఆధార్ కోడ్లు కూడా తీసుకెళ్ళాలి. మస్ట్ అండ్ షుడ్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తే మిమ్మల్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్ఫర్మ్ చేయమంటావా అని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసేస్తే సరిపోతుందండి. అసలు ఇక్కడ వే బిల్ ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అది మనం బుక్ చేయగానే మనకు ఒక జనరేట్ అవుతుందండి స్లిప్. ఆ స్లిప్ ఎలా ఉంటుంది ఫార్మాట్ కూడా మీకు చూపిస్తాను. ఇది నా హోమ్ పేజ్ కదా. ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిసీట్ ఉంది కదా, ఈ రిసీప్ట్ ఓపెన్ చేస్తే మీకు రిసీట్ కనపడుతుంది. ఇదేనండి ఆ రిసీప్ట్. చూడండి, పెళ్లి కొడుకు పేరు అలాగే రెఫరెన్స్ నెంబర్లు ఇద్దరికి డిఫరెంట్గా ఉంటాయండి. ఆ రెఫరెన్స్ నెంబర్లు అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇవి ఒక 2-3 కాపీలు తీసుకుని పెట్టుకోండి. ఇక్కడ అదేవిధంగా సిగ్నేచర్స్ అండి, అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అతని సిగ్నేచర్ ఉండాలి. అదేవిధంగా బ్రైడ్ ఎవరైతే పెళ్లి కొడుకు ఉన్నారో, ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో పేరెంట్స్, వీళ్ళందరి సంతకాలు కూడా తీసుకుని వెళ్ళి అక్కడికి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అందరూ కూడా అప్పుడు అక్కడ మ్యారేజ్ చేసుకుంటారు. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకువెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒరిజినల్స్ అనేవి క్యారీ చేయండి. మీరు ముహూర్తానికి ఒక 3-4 గంటలు ముందుగానే అక్కడికి ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే మంచిది. ఇంకా మీకు చెప్పాలంటే నా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం మీరు నాకు విజిటర్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఏంటంటే ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందరికన్నా ముందుగా అప్డేట్ అనేది మీకు వస్తుంది. మీరు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.